భారతదేశంపై బౌద్ధ మత ప్రభావం. బౌద్ధ మతం అందించిన సేవలు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో వచ్చిన మతాల్లో బౌద్ధ మతం ప్రముఖమైనది. దీన్ని గౌతమ బుద్ధుడు స్థాపించారన్నమాట. భారతదేశంలో శిల్ప సాహిత్య రంగాల్లో కూడా బౌద్ధం గొప్ప సేవలు అందించింది. ఈ మతం క్రమంగా అశోకుని కాలంలో శ్రీలంక, నేపాల్ కూడా వ్యాపించిందన్నమాట. బుద్ధుడు క్రీస్తుపూర్వం 568 నేపాల్లోని లుంబిని ప్రాంతంలో జన్మించాడు. కపిలోస్త రాజా సాంకా వంశం చెందినవాడు. శుద్ధోదనుడు, మహామాయి ఈయన తల్లిదండ్రులు. గౌతము తల్లి మరణంతో ప్రజాపతి గౌతమి వద్ద పెరగడంతో గౌతముగా పేరు స్థిరపడింది. అసలు పేరు సిద్ధాంతుడు. తన 10వ ఏట యశోధరతో అనే యువరాణితో వివాహం జరిగింది. తర్వాత వీరికి రాహులుడు అనే కుమారుడు జన్మించాడు. గౌతముడు చూసిన 4 దృశ్యాలు అన్నమాట. ఒకరోజు గౌతముడు కపిలోస్తుల లుంబిని వనంలో వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, మృతదేహము, సన్యాసిని చూశాడు. ఈ 4 దృశ్యాలు అతని ఆలోచనలో మార్పు తీసుకొచ్చాయి. అవే గౌతముని బుద్ధుడిగా మార్చాయన్నమాట. 29 ఏట గౌతముడు సత్యాన్ని అన్వేషిస్తూ తన చిన్ననాటి స్నేహితుడు చెన్నుడు అనే రథసారి సాయంతో రాజ్యం వదిలి వెళ్ళాడు. ఇల్లు వదిలి వెళ్ళిన వారికి పరిజ్రాకుడు అంటారన్నమాట. ఇలా గౌతముడు పరిజాకుడిగా మారిపోయాడు. తన 35 ఏట బీహార్లోని గయ ప్రాంతంలో ఒక రావి చెట్టు కింద 40 రోజులు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందాడు. దాంతో ఈ ప్రాంతం బుద్ధగయగా ప్రసిద్ధి చెందింది. గౌతముడు బుద్ధుడిగా మారిన ఈ సంఘటన సంబోధిగా పేర్కొంటారు. ధర్మచక్ర పరివర్తన. ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ ప్రాంతం బౌద్ధునికి జన్మస్థలంగా చెప్పవచ్చు. ఈ జింకల తోటలో తన పూర్వ సహచరులైన భద్రుక, కశ్యప, మహానామ, అశ్వజిత్, కౌండిన్య 5 కూర్చోబెట్టి తన తొలి ఉపదేశం ఇచ్చాడు. అందువల్ల దీన్ని బౌద్ధమతం పుట్టిన ప్రాంతంగా చెప్తారన్నమాట సారనాథ్ని. ఇక గౌతమ బుద్ధుడు సందర్శించిన రాజ్యాలు. బుద్ధుడు తన 35 ఏట నుంచి 80 సంవత్సరాలు వచ్చే వరకు అనేక రాజ్యాలు సందర్శించి బోధనలు ఇచ్చాడనమాట. అందులోని మగధ రాజ్యము, కోసల రాజ్యము ఉన్నాయన్నమాట. మొదట మగధలోని అజాతశత్రువు పాలిస్తున్న నగరాన్ని సందర్శించాడు. బింబిసారుడు కుమారుడు అజాతశత్రువు. ఇతను తన తండ్రిని వధించి రాజ్యానికి వచ్చాడు. దీనికి ప్రాయశ్చిత్తం ఏంటని బుద్ధుని అడిగాడు. దాంతో ప్రాయశ్చిత్తానికి మించిన శిక్ష లేదు అని అజాతశత్రువుతో బుద్ధుడు అన్నట్లు బాహుతి స్తూపంలో చెక్కి ఉంది. ఇక కోసల రాజ్యంలోని ప్రసేజిత్ రాజ్యాన్ని బుద్ధుడు సందర్శించాడు. వీరి రాజధాని శ్రావస్తి పట్టణంలో ఎక్కువ బోధన చేశాడు. చివరికి 80 ఏట కుశీ రాజ్యంలో మరణించాడనమాట. బుద్ధుని బోధనలో అష్టాంగ మార్గాలు. దుఃఖానికి కారణము కోరికలని బుద్ధుడు ఉపదేశించాడు. ఈ కోరికలు అదుపులో పెట్టుకోవడానికి బుద్ధుడు చెప్పిన 8 సూత్రాలను అష్టాంగ మార్గం అంటారు. అవి సరైన దృష్టి, సరైన లక్ష్యము, సరైన వ్యాపము, సరైన శ్రమ, సరైన జీవనము, సరైన ఆలోచన, సరైన శ్రమ, సరైన జ్ఞానం. బోధనలు. బుద్ధుని యొక్క బోధనలు. బుద్ధుడు తన బోధనలు పాలీ భాషలో ఇచ్చాడు. ఇది సామాన్య ప్రజల వాడుక భాష కాబట్టి తన బోధనలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలని పాలీ భాషను ఉపయోగించాడు. ఈ దుఃఖం మొత్తం దుఃఖమయమని, దుఃఖానికి కారణం కోరికలని, దుఃఖం పోవాలంటే కోరికలు నశించాలని, కోరికలు నశించడానికి అష్టాంగ మార్గం అనుసరించాలని బుద్ధుడు చెప్పిన మాట. బుద్ధుడు చెప్పిన వాస్తవాంశాలు అంటే వేదాలు ప్రామాణికం కాదని, యజ్ఞయాగాల వల్ల మోక్షం రాదని, కులమత భేదాలు పాటించరాదని, జీవహింస చేయరాదని చెప్పాడనమాట. ఇక మధ్య మార్గం. బౌద్ధ మతం మోక్ష సాధన చూపిన మార్గాన్ని మధ్య మార్గం ఉంటాడు. బుద్ధుడి జీవితంలో ముడిపడిన ఉన్న గుర్తులు ఏంటంటే బుద్ధుని జననం తామర పుష్పం, ఏనుగన్మ, మహావిష్కరం గుర్రం, సంపూర్ణ రావి చెట్టు, బోధి వృక్షం అనమాట. ఇక మహాపరిణయానికి స్తూపం, ధర్మచక్ర పరివర్తన చక్రంగా గుర్తులు అనమాట బుద్ధుని. ఇక బౌద్ధ మత సంగీతులు. బౌద్ధ మతంలో 4 సమావేశాలు జరిగాయి అన్నమాట. బౌద్ధ మతంలో 4 సమావేశాలు జరిగాయి. అది మొదటిది క్రీస్తుపూర్వం 483లోని రాజగృహ పట్టణంలో అజాతశత్రు కాలంలో జరిగింది. ఈ సమావేశంలో వినయ సుత్త పీఠికలు రాశారు. ఈ సమావేశం హర్యాంక వంశం ఆధ్వర్యంలో జరిగింది. ఇక రెండోది క్రీస్తుపూర్వం 383లో వైశాల్య రాజ్యంలో కాల అశోకుడు శిశునాగ వంశ కాలంలో జరిగింది. ఈ సమావేశంలో స్థవీరులు, మహాసాంఘికులు చీలిపోయారు. ఇక మూడోది క్రీస్తుపూర్వం 250లో అశోకన కాలంలో జరిగింది. ఈ సమావేశంలో 3వ పీఠిక అభిధమ్మ రాశారు. ఇది నైతిక నియమాలతో కూడినది. ఈ సమావేశం పాటలీపుత్రంలో జరిగింది. ఇక 4వది చివరి సమావేశం క్రీస్తు 100లో కాశ్మీర్లోని కుందలవనంలో జరిగింది. కనిష్కుని కాలంలో పశుమిత్ర, అశ్వఘోషుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో త్రిపీఠికాలపై మహావిభాష్యం అనే పీఠిక వసుమిత్ర రచించాడు. అదేవిధంగా బుద్ధుని జీవితంపై అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర అనే గ్రంథాన్ని కూడా రచించాడు అన్నమాట. ఇక బౌద్ధ మతం అందించిన సేవలు చూస్తే సామాన్యులు బుద్ధుని వ్యక్తిత్వాన్ని ఆకర్షితులు అయ్యారన్నమాట. నలంద, విక్రమశిల మొదలైన విశ్వవిద్యాలయాలను బౌద్ధ మత నేపథ్యంలో స్థాపించారు. సారనాథ్, సాంచి వంటి గొప్ప స్తూపాలు, ఆరామాలు, చైత్రాలు, వివరాలు నిర్మించారు. బమియాన్లోని అతిపెద్ద బౌద్ధ స్తూపాన్ని ఈ మధ్య కాలంలో ధ్వంసం చేశారు.
వైద్య విద్యా రంగాల అభివృద్ధిలో సమాజంలో చైతన్యం రావడంలో బౌద్ధం గొప్ప పాత్ర పోషించింది. 7వ శతాబ్దం తర్వాత బౌద్ధం తన ఉనికిని కోల్పోయింది. కానీ చైనా, కొరియా, ఇండోనేషియా, జపాన్, శ్రీలంక, టిబెట్ లాంటి దేశాల్లో ఇప్పటికీ ప్రధాన మార్కెట్లో ఒకటిగా బౌద్ధ మతం సజీవంగా ఉందన్నమాట. ఇక శిల్పకళ చూస్తే కనిష్కుని కాలంలో గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ, శాతవాహనుల అమరావతి శిల్పకళ వారి కాలాల్లో ఆవిర్భవించాయి. గుప్తుల కాలంలో అజంతా గుహలు చెక్కారు. ఈ గుహల్లో అనేక గొప్ప శిల్ప కళా చిత్రాలు కూడా లభించాయి. ఇప్పటికీ ఇవి చెక్కు చెదరట్లేదు అనమాట. ఇక బౌద్ధంలో వచ్చిన చీలికలు చూస్తే 2వ సమావేశంలో స్తవ్యహారాలు మార్పు కోరని వారు మహాసాంఘికులు మార్పు కోరేవారుగా చీలిపోయారు. 4వ సమావేశంలో కూడా చీలిక వచ్చింది. హీనయాన జహనం చిన్న వాహనము విగ్రహాలను వ్యతిరేకించిన వారు, మహాయానంలో పెద్ద వాహనము విగ్రహాలను అనుకూలమైన వారుగా విడిపోయారు. ఈ 2 వర్గాలు వచ్చిన విభేదాలు పరిష్కరించడానికి ఆచార్య నాగార్జునుడు మాధ్యమికవాదం అనే సిద్ధాంతాన్ని ఉపయోగించనమాట. ఇక బౌద్ధ సాహిత్యంలోని బౌద్ధ బోధనలన్నీ పాలీ భాషలోనే ఉంటాయి. ఇవి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేవి. బౌద్ధమత గ్రంథాలను త్రిపీఠికాలు అంటారన్నమాట. ఒకటి వినయ పీఠిక, దీనిలో బుద్ధి నడవడికలు ఉన్నాయి. ఇక స్తుత పీఠిక, దీనిలో బుద్ధిని తత్వం ఉంది. ఇక అభిధమ పీఠిక నైతిక విలువను వివరిస్తుందన్నమాట. బౌద్ధ మతాన్ని ఆచరించిన రాజులు ఎవరంటే అశాంకవంతుడు అజాతశత్రువు, మౌర్యుల్లో అశోకుడు, దశరథుడు, దక్షిణ భారతదేశంలో ఇక్షాకులు, గుప్తులు, పుష్యభూతి వంశంలో హర్షుడు మొదలైన రాజులు బౌద్ధ మతాన్ని పోషించి ఆదరించారు. అదేవిధంగా షాహియాను, హుయాంగ్సాంగు, ఇన్సింగు వంటి చైనా యాత్రికులు భారతదేశం సంధించి విలువైన గ్రంథాలకు రాశారన్నమాట. వీరి రచన ద్వారా బౌద్ధం చైనా ఇతర దేశాలు కూడా వ్యాప్తి చెందింది. ఈ విధంగా భారతదేశంలో బౌద్ధ మతం యొక్క ప్రభావం చాలా ఉందన్నమాట. ఇది భారతదేశంలోని డెవలప్ అవ్వకపోయినా చైనా కొన్ని దేశాలను చైనా ఇతర దేశాల్లో కూడా చైనా, శ్రీలంక, జపాన్, ఇండోనేషియా, కొరియా లాంటి దేశాల్లోనే డెవలప్ అయింది బౌద్ధ మతం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.